గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రికార్డులన్నీ క్రియేట్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో పోటీ పడుతూ మిగిలిన మెట్రోపాలిటన్ సిటీస్ కు అసూయ కలిగేలా చేస్తోంది. కొన్ని ఘనకీర్తులు విన్నంతనే వావ్ అనేస్తాయి, కానీ లోతుల్లోకి వెళ్లినప్పుడు నిజమే కదా అనిపించక మానదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే హైదరాబాద్ మహానగరానికి. దేశంలో మరే మహానగరానికి లేని కొత్త ఇమేజ్ హైదరాబాద్ సొంతమవుతోంది. గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్ అంతకంతకు అందరికీ నచ్చేస్తోంది. రికార్డుల్ని క్రియేట్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో పోటీ పడుతూ మిగిలిన మెట్రోపాలిటన్ సిటీస్ కు అసూయ కలిగేలా చేస్తోంది. తాజాగా మరో కీర్తిని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలకు సంబంధించి రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. మొదటి స్థానంలో ముంబై నిలిచింది. స్థిరాస్త సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఒక రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అఫర్డబుల్ ఇండెక్స్ లో ఆదాయం, ఇంటి రుణం, నెలవారీ కిస్తీకి చెల్లించే నిష్పత్తి ఆధారంగా ఈ రిపోర్టును తయారు చేస్తారు. దీని ప్రకారం ఈ ఏడాదిలో హైదరాబాద్ మహానగరంలోని ఇళ్ల ధరలు 11% పెరిగినట్టుగా రిపోర్టు చెబుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇంటి కొనుగోలుదారులు తమ ఆదాయంలో 51% వరకు ఈఎంఐకి చెల్లించాల్సి వస్తే హైదరాబాద్లో ఇది 30%గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 27% ఉండగా గార్డెన్ సిటీ బెంగళూరు 26%గా ఉంది. చెన్నై 25%, పూణే 24%, కోల్కతా 24%, అహ్మదాబాద్ 21%గా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. మరి రానున్న ఏడాది పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అంశంపైన నివేదిక తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పెరిగే వృద్ధి రేటుతో పాటు ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని అంచనా వేసింది. దీంతో ఇళ్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పింది. కొనుగోలు శక్తి ఎంత పెరిగినా ఆకాశమే హద్దుగా మారిన పరిస్థితుల్లో సామాన్యుడి సంగతి తర్వాత మధ్యతరగతి వారు సైతం సొంతింటి కలను నెరవేర్చుకోవటం కష్టంగా మారుతోంది. హైదరాబాద్ మహానగర వెలుగు బాగానే ఉన్నా ఆ మెరుపుల వెనుక ఉన్న చీకట్లు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు ఒక మోస్తారు జీతాలు ఉన్నవారు సైతం హైదరాబాద్లో హ్యాపీగా పెరిగేవారు. ఇప్పుడు కష్టంగా మారింది. ఇంటి ధర పెరిగితే ఆటోమేటిక్గా ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయన్నది అసలు సమస్య. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.